ఇక 2018లో నియామకమైన ఉద్యోగులకు పీఆర్సీలో ప్రతిపాదించిన 30% ఫిట్మెంట్ను అందజేయాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఫోరం ఆఫ్ న్యూలీ అపాయింటెడ్ ఎంప్లాయీస్ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న ఉద్యోగుల కష్టాలను బాధలను అర్థం చేసుకుని పీఆర్సీలో 30% ఫిట్మెంట్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ 2018 తర్వాత ఉద్యోగాలలో నియామకం అయిన 50,000 మంది ఉద్యోగులకు బిశ్వాల్ కమిటీ ప్రతిపాదించిన 7.5% ఆధారంగా మాస్టర్ స్కేల్ తయారు చేయడం వల్ల నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కోర్టు కేసుల ద్వారా ఉద్యోగాలలో చేరడం జాప్యం జరగడం కూడా కారణమే అని ఆయన తెలియజేశారు. ఉద్యోగులతో సహా సమానంగా కొత్తగా ఉద్యోగాలలో చేరిన ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ కల్పించి తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ న్యూలీ అపాయింటెడ్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకు అందించేటటువంటి కానుక. ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకి 30% ఇస్తున్నట్లు ప్రకటించి దానికి సంబంధించినటువంటి జీవోని విడుదల చేసింది. ఈ జీవోలలో కటాఫ్ తేదీని 1/7/2018గా నిర్ణయించడం జరిగింది. ఈ 1/7/2018గా నిర్ణయించడం వలన 1/7/2018 తర్వాత నియామకమైనటువంటి దాదాపు 50,000 మంది ఉద్యోగులము ఈరోజు 30% ఫిట్మెంట్ పొందలేకపోతున్నాము. దీనికి గల కారణం మనం ఒకసారి చూసినట్లయితే ఈ 2018 తర్వాత నియామకమైనటువంటి 50,000 మంది ఉద్యోగులము మాకు సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు 2018 కంటే ముందే విడుదలవడం జరిగింది. అంటే గ్రూప్ 2 కానివ్వండి, FRO, FSO, TRT టీచర్లు, గురుకుల టీచర్లు, హాస్టల్ వార్డెన్లు, వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు 2015, 2016, 2017లో విడుదల చేయడం జరిగింది. కానీ నియామకాలు మాత్రము ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము, కోర్టు కేసుల వలన 2018 తర్వాత జరిగింది. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మేము యాక్చువల్గా ప్రభుత్వము అనుకున్న సమయానికి అనుకున్న షెడ్యూల్ ప్రకారం నియామకం జరిగినట్లయితే మేము 1/7/2018 తర్వాత ముందే నియామకం అయ్యేవాళ్ళము. కానీ ఇలాంటి ఆలస్యం వలన మేము 1/7/2018 వల్ల నియామకం జరిగినాము. కాబట్టి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, మా యొక్క నోటిఫికేషన్లను కన్సిడర్ చేసి మేము కూడా 2018 కంటే ముందే నియామకమైనట్లుగా గుర్తించి మాకు 30% ఫిట్మెంట్ అందేలాగా మీరు కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో పరిస్థితి చూసినట్లయితే మా పరిస్థితి ముఖ్యంగా 50,000 మంది మా పరిస్థితి చూసినట్లయితే చూసి మురువా చెప్పుకొని ఏడువా అన్నట్లా ఉన్నది. ఎందుకంటే మాకు మిగతా ఉద్యోగులందరికీ ఇచ్చినట్టుగా మాకు కూడా 30% ఫిట్మెంట్ వచ్చింది అని చెప్పేసి వివిధ న్యూస్ మిత్రుల ద్వారా, అందరి ద్వారా, మీడియా ద్వారా మా యొక్క చుట్టాలకు, దోస్తులకు, మా యొక్క సమాజంలో ఉన్న అందరికీ తెలియజేసి అందరూ అడుగుతున్నారు, మీకు కూడా 30% వచ్చింది కదా, మీకు కూడా వచ్చింది కదా అంటే మాకు రాలేదు, మా పరిస్థితులు వేరే అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు మాకు కలుగుతున్నది. మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగానే అందరు ఉద్యోగులలాగానే మేము కూడా ఈరోజు సమాజ సేవకు తోడ్పడతా ఉన్నాం, సమాజ సేవ చేస్తూ ఉన్నాం. మాకు కూడా అందరు ఉద్యోగులకు వర్తించేలాగా 30% ఫిట్మెంట్ వర్తించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా ధరలు పెరుగుతూ ఉంటే ఫిక్సేషన్ కూడా పెంచుతూ ఉంటారు. అంటే ఇప్పుడున్న ధరలకు మాకు కూడా అందరికి వచ్చే ధరలకే మాకు కూడా ధరలు వస్తాయి. పప్పు కానీ, ఉప్పు కానీ మాకు కూడా ఈరోజు నూనె ధర తీసినట్లయితే ఇంతకుముందు 150 రూపాయలు ఉండే, ఇవాళ 250 రూపాయలకు రాదు. మాకు కూడా 250 రూపాయలకు వస్తాయి. మాకు కూడా మార్కెట్ ధరలకు అనుగుణంగానే మేము నష్టపోతూ ఉన్నాం. ప్రభుత్వం ఒక్కటే గమనించి ఈ యొక్క పెద్ద మనసుతోటి కేసీఆర్ గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, మీతో పాటుగానే మేము పోరాటం చేసినాం, మీతో పాటుగా మీ వెనకాలనే తెలంగాణ